మీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో మీ మధ్య ఏం జరిగినా సిల్లీ అయి ఉండొచ్చు. బట్ నౌ సిల్లీ అంటే ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సీరియస్. మీ వైఫ్ మిస్సింగ్ జే. సో టెల్ మీ, డివోర్స్ అడిగిందా లేదా? అడిగింది. వై? యూనో, బిజినెస్లో సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. సమ్టైమ్స్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో తనతో సరిగ్గా ఉండలేదు. సరిగ్గా అంటే? టైం స్పెండ్ చేయకపోవడం, ఫోన్ కాల్స్ అటెండ్ చేయకపోవడం, ఇంట్లో చిరాకు పడటం, ఇలాంటివి. దానివల్ల ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆఫ్టర్ దట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. తను కూడా అర్థం చేసుకుంది. మరీ ఇంత చిన్న చిన్న వాటికి డివోర్సా? చెప్పాను కదా, కొంచెం సిల్లీ టైప్గా ఉంటుందని. అది ఓకే, కానీ హారిక లాంటి ఎడ్యుకేటెడ్ అమ్మాయి అంత సిల్లీగా బిహేవ్ చేసిందంటే నాకు నమ్మడానికే కష్టంగా ఉంది. ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తే ఓకే. ఒక్కొక్కసారి ఎడ్యుకేషన్, మెచ్యూరిటీ అన్నీ పక్కన పెట్టి ఓన్లీ వైఫ్ లాగా ఆలోచిస్తే అప్పుడే బిహేవియర్ కొంచెం సిల్లీగా ఉంటుంది. దట్స్ ఓకే. ఫ్యామిలీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కామన్. మీరు బ్రాడ్ మైండెడ్గా థింక్ చేశారు కాబట్టి అది కామన్. అలా ఆలోచించలేక నిజంగానే డివోర్స్ తీసుకున్న వాళ్ళని చాలామందిని చూశాను. ఇవి మీ వైఫ్ మిస్సింగ్ తర్వాత ఇక్కడ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్. ఇది ఇక్కడే కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపుల్. బ్లడ్ అంతా డ్రాప్స్గా ఒకే చోట పట్టడం వల్ల హ్యాండ్ కట్ చేసుకుని ఉండొచ్చు అనేది ఫారెన్సిక్ రిపోర్ట్. అండ్ ద బ్లడ్ గ్రూప్ ఈజ్ బి నెగిటివ్. ఆ బ్లడ్ గ్రూప్ ఎవరితో తెలుసా? తెలుసు, హారికది. మేబీ. దీన్ని వెపన్గా యూజ్ చేశారు. అండ్ ఇట్స్ ఎ కిచెన్ నైఫ్. నర్వ్స్ కట్ చేసుకోవడానికంటే ముందు యాపిల్ కట్ చేశారు. సో టెల్ మీ జే, వెజిటేబుల్స్ అండ్ యాపిల్స్ కట్ చేయడానికంటే షార్ప్నెస్ ఉన్న నైఫ్ని ఇంట్లో ఎందుకు ఉంచారు? దిస్ ఈజ్ టూ మచ్. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగకండి ప్లీజ్. ఓకే, పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్లో ల్యాప్టాప్ మిస్ అయిందని చెప్పారు. దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? నో, అది హారిక పర్సనల్ ల్యాప్టాప్. ఐ డోంట్ థింక్ సో. ఓకే, ఫైనల్గా మీ వైఫ్ డెడ్ బాడీ కూడా మిస్సింగ్. ఎక్స్క్యూజ్ మీ, డెడ్ బాడీ కాదు, హారిక మై వైఫ్ ఈజ్ మిస్సింగ్. ఓకే, సారీ. మీ వైఫ్ మిస్ అయిన తర్వాత మీరు పోలీసులకు కాల్ చేశారు కదా? అవును. పోలీసుల కంటే ముందు మీరు 2 అవుట్ గోయింగ్ కాల్స్ చేశారు. ఎవరికి చేశారు? ఫస్ట్ వన్ నా ఫ్రెండ్ కార్తిక్ చేశాను. సెకండ్ వన్ మా లాయర్కి చేశాను. ఎందుకు? అలాంటి స్కేరీ సిచ్యువేషన్లో ఎవరైనా క్లోజ్ పీపుల్కి కాల్ చేస్తారు. దాన్ని కూడా మీరు నెగిటివ్గా థింక్ చేస్తారేంటి? అయినా మీ ఇంటెన్షన్ చూస్తుంటే మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి వచ్చినట్టు లేదు. ఏదోలా నన్నే అక్యూజ్డ్గా ప్రూవ్ చేయాలన్నట్టుంది. అలా ఏం లేదు జై. మీరే కాదు, లాయర్స్ అందరి ఇంటెన్షన్ ఇలానే ఉంటుంది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజం రాబట్టడం కోసం పర్సన్ బట్టి మేము రకరకాలుగా ట్రై చేస్తుంటాం. అందువల్ల మీకు అలా అనిపించి ఉంటుంది. ఓ, ఇందులో కూడా టైప్స్ ఉంటాయా? అఫ్ కోర్స్. నార్మల్ పీపుల్తో అయితే కోర్టులు, సెక్షన్స్ అని వాళ్ళకి అర్థం కాని వర్డ్స్ యూజ్ చేసి కొంచెం భయపెడతాం, వాళ్ళు ఓపెన్ అయిపోతారు. అదే మీ ఇలా అన్నీ తెలిసిన వాళ్ళతో అయితే వేరేలా డీల్ చేస్తాం. వేరేలా అంటే? బిజినెస్లోనే కాదు జై, మా ప్రొఫెషన్లో కూడా సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఏం లాభం, నేను ఎంత ట్రై చేస్తున్నా మీరు బయట పెట్టడం లేదు. బయట పెట్టడానికి ఏముంది, అన్నీ ఓపెన్గానే చెప్తున్నాను కదా. మీరు చెప్తున్నారు ఓకే, కానీ ఎందుకో మీ ఆన్సర్స్తో నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నా. ఫస్ట్ మీరు నన్ను డౌట్ఫుల్గా చూడడం మానేయండి. అప్పుడు నేను చెప్పే ప్రతి దాంట్లో మీకు నిజమే కనిపిస్తుంది.
మన కాన్వర్జేషన్ ఇంకా ఉంది కదా జై, ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యాజ్ యూజువల్గా ఆఫీస్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన మీకు మీ వైఫ్ కనిపించకుండా ఇంట్లో బ్లడ్ అండ్ నైఫ్ కనిపించడంతో షాక్ అయి ఏం చేయాలో తెలియక మీ లాయర్కి కాల్ చేశారు. కాదు, మీ క్లోజ్ ఫ్రెండ్ కార్తిక్కి కాల్ చేశారు. తర్వాత మీ లాయర్కి కాల్ చేశారు. అవును. ఆ సిచ్యువేషన్లో మీ వైఫ్ పేరెంట్స్కి ఎందుకు కాల్ చేయలేదు? సడన్గా కాల్ చేసి మీ డాటర్కి ఇలా జరిగిందని చెప్తే కంగారు పడతారని. మరి ఎప్పుడు చెప్పారు? నేను చెప్పలేదు. వాళ్ళకే విషయం తెలిసి వచ్చి కలిశారు. కలిసేం అడిగారు? వాళ్ళు కూడా నా మీద డౌట్ పడుతున్నారు. ఓ, ఐ థింక్ విషయం జరిగిన వెంటనే మీరు కాల్ చేసి చెప్పుంటే వాళ్ళు డౌట్ పడేవారు కాదేమో. నాకు కూడా అదే అనిపించింది. అందుకే ఇలాంటి సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు వెంటనే రిలేటెడ్ పీపుల్కి ఇన్ఫార్మ్ చేయాలి, లేదంటే తర్వాత మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీకు బిజినెస్లో కానీ పర్సనల్గా కానీ ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా? బిజినెస్లో ఎవ్రీథింగ్ లీగల్గా వెళ్తాం కాబట్టి ఎనిమిటికి ఛాన్స్ లేదు. ఇంకా పర్సనల్గా అయితే నాకు గొడవలు పెట్టుకునేంత టైం లేదు. అంటే టైం ఉంటే గొడవలు పెట్టుకుంటారా? నా ఉద్దేశం గొడవలు టైం వేస్ట్ అని. బట్ అంతకుముందు మీ బిజినెస్లో ఇష్యూస్ వల్ల 1-2 months మీ వైఫ్తో సరిగ్గా మాట్లాడలేదన్నారు. అవి ఎలాంటి ఇష్యూస్? దట్స్ ఏ కాంపిటేటివ్ ఇష్యూ. టెండర్ వేసేటప్పుడు, ల్యాండ్ కొనేటప్పుడు ఉండే ఇష్యూస్, ప్రాజెక్ట్ కోసం వాల్యూ తగ్గించి ఆఫర్ చేయడం, ఎక్సెట్రా. బిజినెస్లో ఎనిమిస్ లేరు, ఎవరితో పర్సనల్గా గొడవలు లేవు, మీ ఇద్దరు రిలేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది, అయినా కూడా మీ వైఫ్ మిస్సింగ్ ఇన్ ఏ సస్పీషియస్ సిచ్యువేషన్. మీ వైఫ్కి ఎవరితో అయినా అఫైర్స్ ఉన్నాయా? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఐ నో కానీ తప్పడం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్రైమ్స్ అన్నీ ఇలాంటి యాంగిల్లోనే జరుగుతాయి. హారిక గురించి నాకు బాగా తెలుసు. తను అలాంటివి ఎప్పుడు చేయదు. మీకు? వాట్? అదే, మీకెవరితో అయినా అఫైర్స్ ఉన్నాయా అని. లేవు. హారికను పెళ్లి చేసుకోవడం వల్ల నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. అలాంటి థాట్స్ నా మైండ్లో ఎప్పుడూ రాలేదు. సో మీరు ఈ కేసుని ఆ యాంగిల్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ గురించి ఓకే, మీ వైఫ్కి ఎలాంటి అఫైర్స్ లేవని మీరెలా చెప్తారు? తను నా వైఫ్ కాబట్టి, తన గురించి నాకు తెలుసు కాబట్టి చెప్పాను. ఏం తెలుసు మీ వైఫ్ గురించి మీకు? తను చాలా డీసెంట్ అమ్మాయి అని, ఇలాంటి ఫూలిష్ పనులు ఎప్పుడూ చేయదని తెలుసు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి పక్కన పెడదాం. మీ వైఫ్ మీకు వైఫ్ కాకముందు ఏదైనా లవ్ అఫైర్స్ ఉండొచ్చు కదా? ఐ మీన్ కాలేజ్ డేస్లోనో మీరు చెప్పినట్టు ఐటీ కంపెనీలో ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎవరికైనా కనెక్ట్ అయిందేమో. మీకు పెళ్ళైన 1 year తర్వాత తన బాయ్ ఫ్రెండ్తో రీయూనియన్ అయ్యిందేమో. యోగి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఛాన్సెస్ ఉన్నాయి కదా జీ, కొంచెం ఆలోచించు. నువ్వన్నట్టు తన మనసులో వేరే ఆలోచనలు, వేరే వాళ్ళు ఉండుంటే నాతో ఎలా హ్యాపీగా ఉంటుంది? నీతో హ్యాపీగా ఉందని నువ్వెలా చెప్పగలవు? నేను మాత్రమే చెప్పగలను. ఎందుకంటే 1 year పైగా తను నేను ఫిజికల్గా, మెంటల్గా కలిసి ఉంటున్నాం. తను నాతో చెప్పకపోయినా తన మనసులో ఏముందో నాకు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు క్వశ్చన్స్ కొంచెం కేర్ఫుల్గా అడిగితే మంచిది. ఓకే, ఫ్లోలో ఒకటి మిస్ అయ్యాను. మీరు బిజినెస్లో మీకు ఎలాంటి గొడవలు లేవని చెప్పారు కదా. 4 months బ్యాక్ మీ కన్స్ట్రక్షన్ సైట్లో మీరు 73 members గొడవ పడ్డారు. అది గొడవని ఎవరు చెప్పారు? వన్ సెకండ్ జే, మీకు ఒక విషయం క్లారిటీగా చెప్తాను. మీతో నాకు పర్సనల్గా ఎలాంటి ఇష్యూస్ లేవు. నేను ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ అన్నీ ప్రొఫెషనల్గా అడిగినవే. మేబీ మీరు అఫెండ్ అయ్యి ఉండొచ్చు, బట్ దట్స్ మై జాబ్. నేను మీకు సారీ కూడా చెప్పలేను జై, ఎందుకంటే
సారీ చెప్తే నేను నా ప్రొఫెషన్ ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతా. మీరు అర్థం చేసుకున్న ఆన్సర్ కూల్గా చెప్తే బాగుంటుంది. కావాలంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగలను. ప్లీజ్. ఓకే. క్వశ్చన్ రిపీట్ చేయనా? అవసరం లేదు. అది గొడవ కాదు. ఆ 73 మంది నా సైట్లో పనిచేసే వర్కర్స్ వాళ్ళ డైలీ వేజెస్ ఇంక్రీజ్ చేయమని కొద్ది రోజులు స్ట్రైక్ చేశారు. తర్వాత పెంచారా? లేదు. ఎందుకని? కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ స్పాన్ని, బడ్జెట్ని, టైం ఇన్వెస్ట్మెంట్, వర్కింగ్ పీపుల్ని అన్నీ క్యాల్కులేట్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. ఫ్యూచర్లో మెటీరియల్ కాస్ట్ ఎంత పెరుగుతుంది, వర్కర్స్ పేమెంట్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, అన్ని ఈక్వేషన్స్ రెడీ చేసుకొని ముందుకెళ్తాం. ఆ ఈక్వేషన్స్ ప్రకారం వాళ్ళు స్ట్రైక్ చేయడానికి 2 months ముందే వాళ్ళ పేమెంట్స్ని 10% ఇంక్రీజ్ చేశాం. పెట్రోల్ రేట్, పామాయిల్ రేట్ పెరిగిన ప్రతిసారి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే కష్టం. అదేంటి జై, మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చడం కూడా మీ రెస్పాన్సిబిలిటీయే కదా. నేను చారిటీ చేయట్లేదు యోగి, బిజినెస్ చేస్తున్నా. సో మీరు అంత కైండ్ హార్టెడ్ పర్సన్ కాదనమాట. బిజినెస్లో హార్ట్తో ఆలోచిస్తే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను మైండ్తోనే ఆలోచిస్తాను. సో ఆ స్ట్రైక్ తర్వాత మీరు కొత్త వర్కర్స్ని పెట్టుకున్నారు? లేదు, స్ట్రైక్ ఆపకపోతే కొత్త వర్కర్స్ని తెచ్చుకుంటానని చెప్పాను. వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు. మరి ఇలాంటి ఇష్యూ మీ ఫ్యామిలీలో వస్తే ఎలా ఆలోచిస్తారు? మైండ్తోనా, హార్ట్తోనా? ఫ్యామిలీ వేరు, బిజినెస్ వేరు. అంటే ఫ్యామిలీలో ఇష్యూ వస్తే హార్ట్తోనే ఆలోచిస్తారు. దేంతో ఆలోచిస్తే ఇష్యూ క్లోజ్ అవుతుందో దాంతో ఆలోచిస్తాను. మరి అలాంటి ఇష్యూ మీ ఫ్యామిలీలో ఎప్పుడు రాలేదా? మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఒకసారి హారిక డివోర్స్ డిస్కషన్ తెచ్చిందని. తర్వాత సిల్లీ టైప్ అని